ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు 7వ మన్వంతరంలో 71 మహాయుగాల్లో 28th మహాయుగంలో ఉన్నాం. 4th ఫేజ్ ఆఫ్ కలియుగంలో. ఇప్పుడు బ్రహ్మ వయసు 100 ఏళ్ళు వేసుకుందాం ఊరికే. ఇప్పుడు మనం బ్రహ్మకి 54 years ఉంటే ఎలా ఉంటాం? అలా ఉన్నట్టు ఇప్పుడు. అర్థమయ్యేది చెప్పమ్మా. అందుకే పాలు ఎక్కువ తాగమాకని చెప్పేది. ఏదైనా అతివృష్టి అనావృష్టి సృష్టికి విరుద్ధాలు. ముందు నువ్వు సృష్టి రహస్యాలు చెప్పమ్మా. అది కాదే, 14 మన్వంతరాలు ఉంటాయి. నీకు ఎలా చెప్పాలి? నోటితో చెప్పమ్మా. 14 మన్వంతరాలు ఈజ్ ఈక్వల్ టు ఒక పగలు. బ్రహ్మకి ఒక పగలు అయినట్టు. ఇంకో 14 మన్వంతరాలు బ్రహ్మకి రాత్రి అయినట్టు. 14 + 14 అంటే 14 మన్వంతరాలు + 14 మన్వంతరాలు ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మకు ఒక్కరోజు. ఇంకా ఒకరోజు అవలే. అఫ్కోర్స్ ఇంకా చెప్పాలంటే చాలామంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, చాలామంది న్యూ బ్రహ్మలు వచ్చారు. ఉన్న బ్రహ్మ గురించి చెప్పమ్మా, బ్రహ్మాండం గురించి కూడా చెప్పు. ఎలా చెప్పాలి? పిలిపుక్కివి నువ్వు. ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందా? సంవత్సరం పట్టుద్దా? అదే సూర్యుడు మన గెలాక్సిక్ సెంటర్ చుట్టూ తిరగాలంటే 30,67,20,000 సంవత్సరాలు పట్టుద్ది. అమ్మో, నాకైతే నడ్డు ఇరుగుతుంది. సూర్యుడికి నడ్డు ఉండదే, ఆయన అలా తిరుగుతాడు తిరగళ్ళు. మహో, నువ్వు పాట పక్కన పెట్టి పాట అని చెప్పమ్మా. సరే, పట్టుద్ది కదా. ఆ పట్టటాన్ని ఏమంటారంటే ఒక మన్వంతరం. అంటే ఒక మన్వంతరంలో 71 మహాయుగాలు, చతుర్యుగాలు ఉంటాయి. ఇప్పుడు పేపర్ పెన్ను తీసుకొస్తాను, సరిగ్గా అర్థమయ్యేది చెప్తావా? ఏమే, ఇప్పుడు నేను ఓరల్గా చెప్తున్నా, తర్వాత బోర్డు మీద రాస్తా, తర్వాత నువ్వు పేపర్ పెన్ను తీసుకొని రాసుకో. సరే, ఇప్పుడు ఏంటంటే నువ్వు చెప్తుంది ఏంటంటే, చెప్పు. 30,67,20,000 సంవత్సరాలు అప్రాక్సిమేట్గా సూర్యుడికి పట్టుద్ది. అవును. అమరావతిలో అంటే దేవాతి దేవతలుండే రాజధాని పేరు. ఆ అమరావతిలో అంటే సువర్ణలోకంలో స్వర్గం అనేది ఒక సిటీ పేరు అయితే, అంటే మనోహర అనేది ఒక సిటీ పేరు అయితే, మహోదయ ఇంకో సిటీ పేరు. మరి వరుణ్ అంకుల్ ఎక్కడుంటాడు? శుద్ధవతిలో. వాయు అంకుల్? గంధవతిలో. యమ అంకుల్? సంయమనిలో. భలే భలే, ఇలాంటివి నాకు ఎప్పుడు చెప్తూ ఉండు.